గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ రైట్. సో రీసెంట్గా నేను భూటాన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా, చాలామంది నన్ను క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారన్నమాట. ఎలా వెళ్ళాలి, లేదంటే అక్కడ ఇండియా కరెన్సీ యూజ్ అవుతుందా, లేదంటే భూటాన్ కరెన్సీ యూజ్ చేయాలా, సో ఎలాంటి ఐడి ప్రూఫ్ చెక్ చేస్తున్నారు అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మీ అందరి డౌట్స్ అయితే ఈరోజు నేను ఈ వీడియోలో క్లారిఫై చేసేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మేము ఎలా వెళ్ళామంటే, మేము దుర్గాపూర్‌లో ఉంటున్నాం కాబట్టి వెస్ట్ బెంగాల్ నుంచి భూటాన్ అనేది మాకు చాలా దగ్గరనమాట. సో, మేము ట్రైన్‌లో వెళ్ళాము. మాకు 7 అవర్స్ అలా పట్టిందనమాట. దుర్గాపూర్‌లో రైల్వే స్టేషన్ ఉంది. కానీ అక్కడి నుంచి మాకు అవైలబుల్‌గా లేవు కాబట్టి బోల్పూర్ వెళ్ళామనమాట. సో, ఇక్కడ నుంచి దుర్గాపూర్ నుంచి 2 అవర్స్ అలా ఉంటుంది బోల్పూర్‌కి. సో, బోల్పూర్ టు న్యూ జల్పాయ్‌గురికి అయితే వెళ్ళాము. సో, న్యూ జల్పాయ్‌గురి నుంచి ఫెన్స్‌లింక్ అయితే మేము కార్‌లో వెళ్ళాము. సో, అప్పటి నుంచి మాకు ఐటినరీ అనేది స్టార్ట్ అయింది. సో, ఇన్నోవా కార్ అయితే వచ్చింది మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. సో, రైల్వే స్టేషన్ కాకుండా దగ్గరలో ఎయిర్‌పోర్ట్ కూడా ఉందనమాట. బాగ్‌డోగ్రా అని చెప్పేసి. సో, అక్కడి నుంచి కూడా మీరు ఫెన్సిలింగ్ ఎళ్ళొచ్చు. సో, అక్కడ హైదరాబాద్ నుంచి డైరెక్ట్‌గా ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ విజయవాడ, తిరుపతి ఉంది. అండ్ వైజాగ్ నుంచి మేము కూడా బోల్పూర్‌లో ఉన్నాయన్నమాట. ఎక్కామని చెప్పా కదా! సో, ఇదే అనమాట బోల్పూర్ రైల్వే స్టేషన్. మా ట్రైన్ వచ్చిందని చెప్పి ఇంక ఎక్కేసాము. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కూడా ట్రైన్‌లోనే అయిపోయింది. సో, 3 కల్లా మేము న్యూ జల్పాయ్‌గురిలో అయితే దిగేసామనమాట. సో, మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఇన్నోవా అయితే వచ్చిందని చెప్పా కదా! సో, ఇంకా ఎక్కేసిన తర్వాత ఇంక మేము స్టార్ట్ అయితే అయిపోయాము. సో, ఇంక దారిలో మాకు చాయ్ తాగాలనిపించింది స్నాక్స్‌లాగా కొంచెం. సో, భూటాన్ రెస్టారెంట్‌కయితే వెళ్ళాము. సో, ఇదొచ్చేసి వెస్ట్ బెంగాల్‌కి కొంచెం బోర్డర్‌లో ఉంటుందనమాట. సో, చాయ్ తాగేసాము. చాయ్ అసలు బాలేదు. బట్ అడ్జస్ట్ అయిపోవాలి కదా అని చెప్పి అడ్జస్ట్ అయిపోయాం. తర్వాత స్నాక్‌లో వచ్చేసి మోమోస్ అయితే ట్రై చేసామనమాట. సో, మేము జైగాన్‌లో దిగేసిన తర్వాత మేము బ్యాక్ సైడ్ నుంచి మార్కెట్ ఉంటుంది. సో, అక్కడి నుంచి మేము చెకింగ్ ఆఫీస్ దగ్గరికైతే వెళ్ళామనమాట. అక్కడ ఓన్లీ పాస్‌పోర్ట్ అవన్నీ చూస్తారు. మన ఓటర్ ఐడీ గాని, సో ఐడీ ప్రూఫ్స్ అవన్నీ చెక్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే భూటాన్‌ని, నేపాల్ వెళ్ళడానికి మనకి పాస్‌పోర్ట్ ఏమి అవసరం లేదు. సో, ఒకవేళ ఉంటే తీసుకువెళ్ళొచ్చు. లేదంటే ఓటర్ ఐడీతోనే వెళ్ళొచ్చనమాట భూటాన్‌కి అండ్ నేపాల్‌కి కూడా. అండ్ చిన్న పిల్లలు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఓటర్ ఐడీ అవన్నీ ఉండవు కాబట్టి, సో, వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని రావచ్చు. అండ్ కమింగ్ టు కరెన్సీ నోట్స్ మనము ఇండియా నోట్స్ ఇచ్చుకోవచ్చనమాట అక్కడ. సో, దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇంక మేమైతే ఆఫీస్ నుంచి అయితే బయటకైతే వచ్చేసామనమాట. అటు వచ్చేసి ఇండియా అండ్ ఇటు వచ్చేసి భూటాన్ అనమాట. ఫైనల్లీ ఇంకా మేము భూటాన్‌కైతే రీచ్ అయిపోయాము. సో, ఇంక మేము కార్ అయితే ఎక్కేసి ఇంక మేము హోటల్‌కైతే వెళ్తున్నామనమాట. మెట్రోపోమో హోటల్ తీసుకున్నాం అక్కడ. మా ప్లాన్ ఏంటంటే 6 నైట్స్, 7 డేస్ ట్రిప్ అనమాట. 4 అడల్ట్స్, 2 చిల్డ్రన్స్ మా అందరికీ కలిపి 1,20,000 అలా అయిందనమాట. సో, పర్ పర్సన్‌కి 27,600 అలా అవుతుంది. సో, 2 అడల్ట్స్‌కొచ్చేసి 34,000 అవుతుంది. అండ్ 4 అడల్ట్స్‌కొచ్చేసి 27,600 అవుతుంది. అండ్ 6 అడల్ట్స్ వచ్చేసి 24,200 అండ్ 8 వచ్చేసి 23,000 అవుతుందనమాట పర్ పర్సన్. కంటే మనము పెరుగుతున్న కొద్దీ మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. సో, ఇంకా అలా ప్లాన్ చేసుకొని ఇంక మేము వెళ్ళామనమాట. అండ్ మనకుండే హోటల్స్ కూడా 3 స్టార్ ఉంటాయనమాట అన్నీ కూడా ఐటినరీలో. సో, రూమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఆ రోజు మేము నైట్ డిన్నర్ చేసి బ్రేక్‌ఫాస్ట్ అయిపోగానే ఇంకా మేము టెంపుకయితే స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. సో, టెంపుకి స్టార్ట్ అవ్వకముందు మనం స్టాంప్ అయితే ఏయించుకోవాలి. సో దట్ మేము ఇమిగ్రేషన్ ఆఫీస్‌కయితే వెళ్ళాము. సో, ఇదే అనమాట ఇమిగ్రేషన్ ఆఫీస్ అంతా. సో, ఇక్కడ మనకి స్టాంప్స్ అవన్నీ వేస్తారు. సో, ఇంక స్టాంప్ వేయగానే ఇంక మేము బయటకొచ్చేసి ఇంక బయలుదేరిపోయామనమాట అక్కడి నుంచి. సో, చూస్తున్నారు కదా! ఎంట్రీ డేట్ అయితే స్టాంప్ అయితే పెట్టారు. సో, ఇంక మేము బయటికి వచ్చేసి ఇంక మేము 8 స్తూపాస్ అనమాట ఫస్ట్ విజిట్. వెళ్ళగానే ఇంకా అక్కడికైతే వెళ్ళాము 8 స్తూపాస్‌ది. నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జస్ట్ మేము వెళ్ళేది చూపిస్తున్నాను అనమాట. సో, ఇది విజిట్ చేసాము. మీరు కూడా మీ ఐటినరీలో ఇది తప్పకుండా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. సో, ఇది వచ్చేసి టింపులో స్టార్టింగ్‌లో ఉంటుందనమాట. సో, దానికి ఎదురుగా ఇంకో సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసాము. సో, సైట్ సీయింగ్ దగ్గర కొన్ని ఫోటోస్ అవన్నీ తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! వ్యూ అంతా చాలా చాలా బావుంటుంది. అండ్ బెస్ట్ టైమ్ టు విజిట్ అంటే మార్చ్ నుంచి మే వరకు పీక్ టైమ్ అనమాట. అండ్ సెప్టెంబర్ నుంచి అంటే రైనీ సీజన్ అదంతా. మేము ఆగస్ట్‌లో వెళ్ళాము. ఆగస్ట్ ఎండింగ్‌లో. సో, సెప్టెంబర్ 4థ్‌ని అలా రిటర్న్ వచ్చేసాము. బట్ చాలా చాలా బావుందనమాట. సో, మధ్యలో మేము లంచ్ చేయడానికి ఆగామనమాట. సో, లంచ్ చేసి ఇంక తర్వాత మళ్ళీ బయలుదేరాము. మళ్ళీ ఇక్కడ వాటర్ ఫాల్ అయితే చూసామనమాట. సో, వాటర్ ఫాల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సైట్ సీయింగ్ ప్లేస్‌కైతే వచ్చి, ఇంకా ఇక్కడికొచ్చి ఇంక ఫోటోస్, వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకొని ఇంకా బయలుదేరామనమాట. సో, బుద్ధా పాయింట్‌కైతే బయలుదేరాము. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో, గైడ్ అనేది మీకు మ్యాండేటరీ. అండ్ ఇంకొకటి మీ ఓన్ ట్రాన్స్‌పోర్ట్ కాకుండా మీరు ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి అది చాలా బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఇంక వాళ్ళే తీసుకొని వెళ్తారు కాబట్టి. అండ్ దాని తర్వాత మేము బుద్ధ పాయింట్‌కైతే వచ్చామనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది ఈ ప్లేస్ అయితే. తప్పకుండా అందరి దాంట్లో కూడా ఉంటుంది ఐటినరీలో మీరు ప్యాకేజ్ బుక్ చేసుకొనుంటే. సో, దీనికి ఎంట్రన్స్ ఫీజ్ ఏదో ఉండేదంట. ఒకప్పుడు ఉండేది. అండ్ మేము వెళ్ళినప్పుడైతే లేదనమాట. ఫ్రీగా వెళ్ళిపోయాము లోపలికి.
సో, ఇంక మేము బుద్ధ పాయింట్ అంతా అయిపోయిన తర్వాత ఫ్లవర్ గార్డెన్ ఉంది. అక్కడ తీసుకెళ్తానని చెప్పాడు మా గైడ్. కానీ ఇంకా వర్షం రావడం వల్ల క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. అందుకని చెప్పి ఇంక మేము బయటికైతే వచ్చేసి మేము ఆ రోజు నైట్ స్టే చేసే హోటల్‌కైతే వచ్చేసాము. హోటద్రాల అనమాట. మేమెళ్ళే హోటల్స్ అన్నీ చాలా చాలా బావున్నాయి. అండ్ రూమ్స్ కూడా చూస్తున్నారు కదా! చాలా బావుందనమాట. అండ్ మనకి కన్వీనియంట్‌గా ఉన్నాయి. అండ్ అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఇందులో చూస్తున్నట్టయితే అర్థమవుతుంది మీకు. అండ్ ప్రతీది కూడా 3 స్టార్ హోటల్. నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా! అండ్ చాలా చాలా నీట్‌గా ఉన్నాయి రూమ్స్ కూడా. సో, మేము హోటల్ త్రాలలో వెళ్ళామని చెప్పాను కదా! సో, ఇంకా ఇక్కడ దగ్గరలో మనకి ఒక మార్కెట్ అయితే ఉందనమాట. సో, అలా సరదాగా వెళ్ళాము మార్కెట్‌కి. ఆ రోజు చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది. సో, ఇదంతా మార్కెట్ అనమాట. అక్కడ చాక్లెట్స్ కొన్ని తీసుకొని ఇంకా బయటికైతే వచ్చేసాము. సో, మీరు కూడా అలా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. కొంచెం మీకు బోర్ కొడుతుందంటే. సో, దగ్గరలోనే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఆ రోజొచ్చేసి ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసేసాము. ఫుడ్ కూడా చాలా చాలా బావున్నాయి. అండ్ ముందు మేము ఫెన్సిలింగ్‌లో ఉన్నాం కదా! మెట్టపల్లిలో హోటల్‌లో ఫుడ్ తిన్నాము. సో, అది కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ సో, హోటల్ ప్రహ్లాద్ కూడా ఫుడ్ చాలా చాలా బావుందనమాట. సో, నైట్ డిన్నర్ అయిపోయింది. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంక చేసి ఇంక మేమైతే పునాకాకైతే స్టార్ట్ అయ్యాము. సో, ఇదొచ్చేసి డే 3 అనమాట. మేము టింపో నుంచి పునాకాకైతే వెళ్తున్నాము. అంటే మేము ఫస్ట్ డే ఆగస్ట్ 30 అలా వచ్చాము కదా! సో, ఇంకా అక్కడి నుంచి అలా కౌంట్ చేస్తున్నాను. సో, ఇదొచ్చేసి సెప్టెంబర్ 1 అనమాట. సో, మేము పునాకాలో ఇంకా మేము సైట్ సీయింగ్స్ అన్నీ చూసాము. సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఎక్కువుంటాయి. ఆ వేలో వెళ్ళేటప్పుడు. ఆ వ్యూ అంతా చూస్తున్నారు కదా! ఆ ఫాగ్ అంతా చాలా చాలా నచ్చిందనమాట. అక్కడ పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఆ ప్లేస్ అదంతా. సో, మీకు చిరాకనిపించదు. సో, మేమైతే పునాకకైతే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడ మేము దోచల పాస్ అయితే చూసామనమాట. సో, ఇదొచ్చేసి 3150 మీటర్స్ ఉంటుంది. టు ద వ్యూ ఆఫ్ హైయర్ హిమాలయస్ అని చెప్పి. సో, ఇదొచ్చేసి మనకి ఎదురుగా ఒక కేఫే అయితే ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే, ఆ రోజు వర్షం రావడం వల్ల సో, ఇంక అక్కడికి పోస్ట్‌పోన్ చేసామనమాట తర్వాత రోజుకి. సో, ఇంక దీని తర్వాత మేము చిమీలకంకైతే వెళ్ళామనమాట. ఇది కూడా మనకి ద టెంపుల్ ఆఫ్ ఫెర్టిలిటీ అని చెప్పి ఉంటది. సో, ప్రతి మనకి ఐటినరీలో ప్రతి వాళ్ళ ఐటినరీలో కూడా ఇవి ఇంక్లూడ్ చేసి ఉంటాయన్నమాట ఈ ప్లేసెస్. సో, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ దాని తర్వాత అది చూసిన తర్వాత ఇంకా మేము లంచ్‌కైతే వెళ్ళాము. సో, లంచ్ అవ్వగానే మేము పునాకా జాంగ్‌కైతే వెళ్ళాము. ఇది టాప్ ప్లేస్ అని చెప్పొచ్చు పునాకా జాంగ్ అనేది. సో, అందరూ విజిట్ చేయండి పునాకా జాంగ్ అనేది. సో, లోపలంతా చాలా చాలా బావుంటుందన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా! అండ్ పునాకా జాంగ్‌కి అటు సైడ్, ఇటు సైడ్ వచ్చేసి 2 రివర్స్ ఉంటాయన్నమాట. నేను రివర్ రాఫ్టింగ్ కూడా చేశాము. అక్కడ చెప్తాను నేను. సో, పునాకజాంగ్ అయిపోయిన తర్వాత మేము రివర్ రాఫ్టింగ్‌కెళ్ళాము. అక్కడొచ్చేసి మనకి 2 రివర్స్ ఉంటాయన్నమాట. పోచు, మోచు అని చెప్పి. పోచు వచ్చేసి మేల్ రివర్ అండ్ మోచు వచ్చేసి ఫీమేల్ రివర్ అనమాట. మేమైతే ఫీమేల్ రివర్ చూజ్ చేసుకున్నాము. మోచులో వచ్చేసి ఏంటంటే ఫ్లోట్ తక్కువుంటుంది. అండ్ మేల్ రివర్‌లో వచ్చేసి ఫ్లోట్ అనేది ఎక్కువుంటుంది. అండ్ మాకు బిగినర్స్ కాబట్టి మేము అండ్ మాకు కొంచెం భయం గదా అని చెప్పి మేము ఫీమేల్‌లోకి వెళ్ళామనమాట. సో, చాలా బాగుంది. చాలా స్మూత్‌గా ఎళ్ళిపోయింది బోట్. సో, మనతో పాటు గైడ్ కూడా వస్తుండే అండ్ బోట్‌కొచ్చేసి మాకు 9,000 చెప్పారనమాట పర్ బోట్‌కి. సో, 10,000 అన్నారు కానీ 1000 తగ్గించారు. సో, తర్వాత ఇంకా రివర్ రాఫ్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము సస్పెన్షన్ బ్రిడ్జ్‌కైతే వెళ్ళాము. సో, లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. అది అస్సలు మిస్ అవ్వద్దు మీరు. చాలా బావుంటుంది ఆ వ్యూ అంతా. ఇంకా రివర్ రాఫ్టింగ్, బ్రిడ్జ్ అవన్నీ అయిపోయిన తర్వాత మేమింకా డైరెక్ట్‌గా మేము హోటల్‌కైతే వెళ్ళిపోయాము. పునాక రెసిడెన్సీ అనమాట ఇది. సో, రూమ్స్ కూడా చాలా ఇచ్చాడనమాట. పెద్దవిచ్చాడు. మేము 2 హోటల్స్ బుక్ చేసుకున్నాం కదా ముందు. సో, దానికన్నా ఇవి కొంచెం పెద్దగా అనిపించినియనమాట ఆ రూము. సో, తర్వాత రోజు ఇంక మేము సో, అదే రోజు డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి పునాక టు పారో అయితే వెళ్ళామనమాట. సో, అదొచ్చేసి డే 4. అంటే మనల్ని పిక్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు డే 4 అనమాట. సో, సైట్ సీయింగ్ చూసాము మేము మధ్యలో. సో, మళ్ళీ దోసల పాస్ విజిట్ చేసాము. ఎందుకు అంటే ముందు రోజు ట్రైన్ రావడంతో పాస్ ఎదురుగా బొటానికల్ గార్డెన్ ఉంది. సో, అక్కడికి వెళ్ళలేకపోయామనమాట. సో, కెఫే కూడా ఉందనమాట. సో, ఆ రోజు మేము పనాక నుంచి పారోకి వెళ్తున్న దారిలో సో, దోసల పాస్ అండ్ ఎదురుగా కెఫే అవన్నీ మేము విజిట్ చేసాము. సో, ఇదే అనమాట కెఫే. కెఫే లోపలికి మేము వెళ్లి ఎగ్లెస్ అయితే ట్రై చేసాము. ఎవరైనా వెళ్తే తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి. అండ్ లోపల అంబియన్స్ కూడా చాలా బావుందనమాట. సో, భూటాన్ వచ్చాము. భూటాన్ వాళ్ళ ట్రెడిషనల్స్ చూడాలి కదా అని చెప్పి, అక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉందనమాట. భూటాన్ ట్రెడిషనల్ రెస్టారెంట్ అని చెప్పి. సో, దీపిక పడుకొనే అయితే వెళ్లారనమాట ఆ రెస్టారెంట్‌కి. సో, ఇంక మేము కూడా వెళ్లి ఇంక అక్కడికి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. సో, ఎమాదాచి అనేది ట్రై చేయండి. అస్సలే మర్చిపోవద్దు. భూటాన్ నేషనల్ డిష్ అనమాట అది. చాలా బావుంటది. టేస్టీగా ఉంటుందనమాట. అండ్ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా చాలా చాలా బావుంది. మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేసి నాకు కింద కమెంట్ చేయండి. అసల బాగోవు అనుకున్నాము. కానీ చాలా టేస్టీగా ఉందనమాట. ఎక్స్‌పెక్టెడ్‌ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పి అంటారు కదా! సో, అలా అయిందనమాట ఆ రోజు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. లంచ్‌కి మనమే పే చేసుకోవాలి. గైడ్‌కి కూడా మనం పే చేసుకోవచ్చు. ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ మాత్రమే మనం హోటల్‌లో చేస్తాము. లంచ్ అనేది
స్నాక్స్ గానీ మనం బయట చేసుకుంటాం. సో, లంచ్ అవ్వగానే మేము డేంజరస్ ఎయిర్‌పోర్ట్ అని ఉంది పారోలో. సో, అక్కడికైతే వెళ్ళామనమాట. సో, ఇదైతే మీకు ఐటినరీలో తప్పకుండా ఉంటుంది. ఈ డేంజరస్ ఎయిర్‌పోర్ట్ అనేది. ఈ ఎయిర్‌పోర్ట్‌ని ఎందుకు డేంజరస్ అన్నారంటే, అక్కడ 5 పైలట్స్ మాత్రమే ఉంటారు. ల్యాండ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ల్యాండ్ చేయాలి ఫ్లైట్‌ని. సో, ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళే ఉన్నారు. సో, దాని తర్వాత మేము డ్రెస్ ఫర్ హైర్‌కైతే వెళ్ళాము. భూటాన్ ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో డ్రెస్ కోడ్. సో, అదైతే మేము ట్రై చేసాము. చాలా బావుంది. మీరెప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. సో, అందులోనే మీకు హ్యాండ్‌మేడ్‌తో చేసినవి డెకోర్ ఐటెమ్స్ కానీ, గిఫ్ట్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఏమన్నా కొనుక్కోవాలన్నా కూడా మీరు ఇక్కడ ట్రై చేసుకోండి హోల్‌సేల్‌వి. అంటే చీప్ అండ్ బెస్ట్‌లో దొరుకుతాయన్నమాట. అక్కడ చాలా బావుంటాయి అవన్నీ. ఇంకా అంతా అయ్యాక మేమైతే హోటల్‌కెళ్ళిపోయాము. ఆ రోజు స్టే చేయాల్సిన హోటల్‌కైతే వెళ్ళిపోయామనమాట. పారోలో గాలి రిసార్ట్ ఉంటుంది. సో, అక్కడికి తీసుకొనెళ్ళారు మా గైడ్. అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయనమాట. వాష్‌రూమ్ అండ్ లివింగ్ రూమ్, ఫ్రిడ్జ్, టీవీ అవన్నీ ఉన్నాయి. ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇదొచ్చేసి బెడ్‌రూమ్ అనమాట. అండ్ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అండ్ మన ఫ్రంట్ వచ్చేసి రివర్ అయితే ఉందనమాట. ఆ ఫ్లోట్ అదంతా చాలా చాలా బావుంది. అండ్ ఆ సౌండ్ అండ్ అక్కడున్న ఏరియా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. చూస్తున్నారు కదా! ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి. సో, ఎవరైనా వెళ్తే తప్పకుండా ఈ రిసార్ట్ అనేది చూడండి. ఇలాంటి వ్యూ ఉంటేనే బుక్ చేసుకోండి. గార్లింగ్ రిసార్ట్‌లో. సో, ఇంకా మేము వెళ్ళగానే చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అక్కడ వాళ్ళు మనకి. సో, ఇంక టీ తాగేసి ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము పారో మార్కెట్‌కయితే వెళ్ళాము. సో, పారో అనేది ఒక సిటీ అనమాట. అందులో మనకి చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట ఆ సిటీ అంతా. సో, మేము లోకల్ మార్కెట్‌ని విజిట్ చేయడానికి వెళ్ళాము. ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, లోపల స్టోర్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ స్టోర్స్ ఉంటాయన్నమాట. ఒకే స్టోర్ కాదు. అక్కడంతా మార్కెటే ఉంటుంది. అండ్ కొన్ని కొన్ని కెఫేస్ ఉంటే అండ్ కొన్ని కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని క్లాత్ స్టోరింగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, మేము యాక్చువల్లీ హోల్‌సేల్‌లో తీసుకున్నాం బుద్ధ స్టాట్యూ అనేది సిట్టింగ్ బుద్ధది. అది మాకు అరౌండ్ 3,000 ఆర్ 4,000 అలా పడింది. సో, మేము ఇక్కడ పారోలో లోకల్ మార్కెట్‌లో అడిగితే మాకొక 2,000 ఎక్స్‌ట్రా చేసి చెప్పారనమాట. ఐ మీన్ 5,000 అన్నారు. సో, అందుకని చెప్పి ఇంకా అక్కడేం తీసుకోలేదు. జస్ట్ నార్మల్‌గా విజిట్ చేసాము. ఇంక తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా సో, గాలి రిసార్ట్ వాళ్ళే మాకు ప్యాక్ చేసి మాకు పంపించేసారనమాట. సో, 8 ఆర్ 9 ఆ టైంకి మేము టైగర్ నెస్ట్‌కయితే వెళ్ళిపోయాము. సో, ఇదే అనమాట మెయిన్ టైగర్ నెస్ట్ అనేది. సో, టాప్ ప్లేస్‌లో ఉంటుంది భూటాన్‌లో. మీకు ఎలాంటి క్రోమ్‌లో చూసినా కూడా టైగర్ నెస్ట్ అనేది ఉంటుందనమాట. భూటాన్ ఫేమస్ ప్లేస్ అంటే టైగర్ నెస్ట్ వస్తుంది. సో, ఒకసారి ట్రై చేయండి సెర్చ్ చేసి. అండ్ తర్వాత రోజు ఇంకా మేము మ్యూజియం ఉంది. సో, ఇంకా అక్కడికెళ్ళిపోయాము. ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట. మేము పారో నుంచి ఫ్రెండ్స్ లింక్ అయితే వెళ్తున్నాం. బాడీ పెయిన్స్ ఉన్నాయి మాకు ఫుల్ టైగర్ నెస్ట్ చేసిన తర్వాత. సో, అక్కడ దగ్గరలో ఉండే మసాజ్ సెంటర్‌కి వెళ్లి మసాజ్ చేపించుకున్నాము. అప్పుడు కొంచెం అనిపించిందనమాట. సో, తర్వాత రోజు ఇంక మార్నింగ్ లేవగానే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక మ్యూజియంకయితే తీసుకొనెళ్ళాడు. సో, అక్కడ చూస్తున్నారు కదా! అవన్నీ సిటీ అదంతా కనిపిస్తుందనమాట మనకి. సో, ఇంకా మేము లోకల్ వెజిటబుల్ మార్కెట్‌ని కూడా విజిట్ చేసాము. అంత దూరం వచ్చాం కదా! అన్నీ చూడాలి కదా! అని చెప్పి ఇది కూడా విజిట్ చేశామనమాట. మేము వెన్స్‌లేకి వెళ్ళే దారిలో ఒక సైట్ సీయింగ్ అయితే కనిపించింది. ఒక వ్యూ అయితే. సో, అక్కడ చూసిన తర్వాత ఫోటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసుకొని బ్యాక్‌కయితే వెళ్ళిపోయి ఇంక లంచ్ చేసి మేము డైరెక్ట్‌గా మెట్టపెమాకయితే వెళ్ళిపోయాము. అక్కడ యాపిల్ ట్రీస్ మాత్రం చాలా చాలా ఎక్కువుంటాయనమాట. మీ గైడ్‌కి చెప్పండి తీసుకెళ్ళమని చెప్పి. సో, మీరే ప్లక్ చేసుకొని తినొచ్చు. మీకు కూడా చాలా బావుంటుంది. ఎక్స్‌పీరియన్స్ చేసినట్టు ఉంటుందనమాట. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. నేను తర్వాత డౌట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.